Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 6, verse 26. నేటి దినం ధ్యానం కొరకు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం నుంచి తీసుకొనబడింది. The Lord give thee peace. యెహోవా నీకు సమాధానము కలుగజేయును గాక. These verses in Numbers chapter 6, 24 to 26, ఈ సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో 24 నుంచి 26 వచనాల్లో ఉండే వచనాలు చూస్తే, and they show us the desire of God's heart for his people. దేవుడి యొక్క హృదయం తన యొక్క ప్రజల పట్ల కలిగి ఉండేటటువంటి కోరిక వాంఛను మనకు తెలియజేస్తుంది. So this morning it is better to remind ourselves of this Aaronic benediction. ఈ ఉదయకాల సమయంలో మనకి ఈ యొక్క ఈ విధంగా తెలియజేయడం మనకి ఎంతో ప్రాముఖ్యమైంది. This is Aaronic benediction. Aaron has given this benediction. అహరోను యొక్క ఆశీర్వచనం ఇచ్చాడు. ఇది మనకి జ్ఞాపకం చేయడం ఎంతో మంచిది. ఉదయకాలం I am reading the whole verse. ఈ వచనం అంతా నేను చదువుతున్నాను. And that is 24 to 26. 24 నుంచి 26 వరకు. The Lord bless thee and keep thee. The Lord make his face shine upon thee and be gracious unto thee. The Lord lift up his countenance upon thee and give thee peace. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంచి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. Then what more we need? ఇంకా దీనికంటే ఇంకా మనకు అధికంగా ఇంకేం కావాలి? If the God of the universe, the creator of all things, is favorable towards us, సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అన్నిటినీ కలుగజేసినటువంటి ఆయనే మన పక్షాన నుండి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు then we need nothing more. మనకి ఇంకా అధికంగా ఇంకేం అవసరం లేదు. God gives the best for his children. దేవుడు తన పిల్లలకి శ్రేష్టమైనది ఇస్తాడు. His desire always is to bless us only. ఆయన కోరిక ఏమైనదంటే ఎల్లప్పుడూ మనల్ని ఆశీర్వదించాలనే. Notice here, ఇక్కడ గమనించండి, it was the Lord who spoke to Moses and told him, ఇక్కడ ప్రభువే తానే మోషేతోనే చెప్పి ఆయనే చెప్తూ ఉన్నాడు. ఇక్కడ you go and tell Aaron నువ్వు వెళ్ళి అహరోనుతో చెప్పు, and also tell his sons, ఆయన కుమారులతో మీరు చెప్పండి, they should bless the children of Israel with this wonderful blessing. ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలతో ఇశ్రాయేలును ఆశీర్వదించాలని చెప్పు You అంటున్నాడు. have to give this wonderful benediction. ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వచనం నువ్వు ఇవ్వాలని చెప్పు అంటున్నాడు. It is not God's people asked, bless us, bless us. దేవుడి ప్రజలేదో ప్రభు మమ్మల్ని ఆశీర్వదించాలని అడగడం కాదు ఇక్కడ. But God himself voluntarily is telling. దేవుడు తనంతట తానే స్వచ్ఛందంగా చెప్తున్నాడు. So it is important to note that this benediction is not only for God's people, ఇది కేవలం దేవుని యొక్క ప్రజలైనటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ఆశీర్వచనం మాత్రమే కాదు గాని whoever is born again, ఎవరైతే తిరిగి జన్మించుంటారో. so in one word, ఇంకొక మాటలో చెప్పాలంటే it is for the children of God. ఇది దేవుని పిల్లలకి. It is not meant for all people in general. అంటే సహజంగా అందరికీ అని కాదు ఇది. It is not for unbelievers. ఇది అవిశ్వాసులకు కాదు. See the 3 verses. ఈ 3 వచనాలు చూడండి. First of all, మొట్టమొదటిగా, the Lord bless you. యెహోవా నిన్ను ఆశీర్వదించి. Lord and you. ప్రభువు నీవు. Singular. ఏకవచనం ఇక్కడ. That is very intimate. అంటే అత్యంత సమీపంగా. We can see 7 wonderful blessings of the Lord in Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులో మనం 7 అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మనం చూడొచ్చు. In a broad sense. అంటే విశాల దృక్పథంతో చూస్తే I will just mention them. నేను కేవలం వాటిని ప్రస్తావిస్తాను. Firstly, మొట్టమొదటిగా, he has blessed us, Ephesians 1:3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. He has blessed us with all blessings in heavenly places. అంటే పరసంబంధమైనటువంటి స్థలంలో ఉన్న ఆశీర్వాదాలన్నిటితో ఆయన మనల్ని ఆశీర్వదించాడు. Secondly, రెండవది, Luke 7:48. లూకా సువార్త 7:48. He has pardoned us. ఆయన మనల్ని క్షమించాడు. Thirdly, మూడవది, John 14:27. యోహాను సువార్త 14:27. He has given us peace. ఆయన మనకి శాంతిని ఇచ్చాడు. Fourthly, నాలుగవదిగా, John 15:9. యోహాను సువార్త 15:9. He loved us. ఆయన మనల్ని ప్రేమించాడు. Fifthly, ఐదవది, 1 John 5:12. మొదటి యోహాను పత్రిక 5:12. He has given us eternal life. ఆయన మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. Sixthly, ఆరోది, John 15:11. యోహాను సువార్త 15:11. He has filled us with joy. ఆయన మనల్ని ఆనందంతో సంతోషంతో నింపాడు. Seventhly, ఏడోది, if you read Revelation 21:4, ప్రకటన 21:4 మీరు చదివితే, he is giving us entrance into heaven at the end of our life journey on earth. ఈ భూమి మీద మన యొక్క యాత్ర ముగించబడిన తర్వాత ఆయన పరలోకంలోనికి మనం ప్రవేశించిన తర్వాత మనకి ప్రవేశించి ఆధిక్యత ఇస్తున్నాడు. All these things are in Lord Jesus Christ. ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే క్రీస్తు యేసునందు He has not only blessed us with spiritual blessings, మనల్ని ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలతో మనల్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు he కానీ has showered us temporal blessings also తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు కూడా మన మీద ఆయన కుమ్మరించాడు during our earthly life. మన భూ సంబంధమైన జీవితంలో. So we should not forget this. మనం ఈ సంగతిని మర్చిపోకూడదు. We are human beings. మనం మానవ మాత్రులం. Like other human beings of this world,
We need many things in the life's journey on the earth. ఈ భూమి మీద మనం యాత్ర ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు వేరే మానవుల వల్లే మనకు కూడా అనేక అక్కర్ల అవసరాలు ఉంటుంటాయి. We need health. మనకు ఆరోగ్యం కావాలి, For our income, we need a job. మనకి ఆదాయం కావాలి కాబట్టి ఉద్యోగం కావాలి, We need a home to enjoy, that is wife and children and the loved ones. మనకి భార్య పిల్లలు మిగిలిన ప్రియులతో అనుభవించి ఆనందించడానికి మనకు ఒక గృహం కావాలి. So like that, we need, like other human beings, the earthly blessings also. మనకి వేరే వ్యక్తుల వల్లే మనకు కూడా భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా మనకు కావాలి. So it is important to remember that the Lord's blessings does not only consist of prosperity, he turns the adversities also into blessing. అయితే ఈ యొక్క వృద్ధి అభివృద్ధి ఇవి మాత్రమే కాదు, దేవుని యొక్క ఆశీర్వాదంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కూడా ఆయన అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మార్చేటిగా ఉంది. There are two important things here. రెండు ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి ఇక్కడ. One is ఒకటేమో God blesses you. దేవుడు నిన్ను ఆశీర్వదించడం. Secondly, రెండోది, when your neighbor curses you, God will turn that curse also into blessing. నీ పొరుగువాడు నిన్ను శపించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. Your opponent, what he will do? నీ ప్రత్యర్థి ఏం చేస్తుంటాడు? He want to put an arrow at you, నీ మీద బాణం వేయాలని చూస్తాడు. and he will lose the arrow from the bow. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ విల్లులో నుంచి బాణాన్ని వదులుతాడు. What is the aim? ఏంటి ఆ గురి ఏంది? To kill you, నిన్ను చంపాలని, to curse you. నిన్ను శపించాలని. But what God will do? దేవుడు ఏం చేస్తాడు? Not only he blesses you, ఆయన నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, when your enemy loses an arrow at you to harm you, నీ శత్రువు నిన్ను గాయపరచాలని నిన్ను హాని చేయాలని బాణాన్ని వదిలినప్పుడు the arrow will be coming like that. ఆ బాణం ఇట్లా వస్తూ ఉంటది. You may be fearing. నువ్వు భయపడుతుంటావు. Oh, because the arrow is coming, బాణం వస్తుంది some కాబట్టి harm will be there. ఏదో హాని జరుగుతుంది. But by the time the arrow touches you, ఆ బాణం నిన్ను తాకేటటువంటి సమయానికి what God will do? దేవుడు ఏం He చేస్తాడు? will turn the arrow into a garland. దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క బాణాన్ని నీకు పూదండగా మార్చేస్తాడు. Now you can understand the love of God. ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమ నువ్వు అర్థం చేసుకోవచ్చు. See, when Balaam wanted to curse the Israelites, ఎప్పుడైతే బిలాము ఇశ్రాయేల్ ప్రజలను శపించాలనుకున్నాడో God turned the Balaam's curse into blessing. దేవుడు ఏం చేశాడంటే బిలాము యొక్క శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశాడు. When adversity comes, ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు it brings us nearer to God to perfect his will in us. దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తం మనలో నెరవేర్చడం కొరకు దేవుడు మనల్ని సమీపంగా మనల్ని తీసుకొస్తాడు. ఆ And పరిస్థితుల్లో finally he will confirm us into his likeness of his son. చిట్ట చివరికి ఆయన యొక్క కుమారుని యొక్క సారూప్యంలోనికి మనల్ని తీసుకొని వస్తాడు. When you read Proverbs chapter 10, సామెతలు 10వ అధ్యాయం మనం చదివినప్పుడు, and if you read verse 22, 22వ వచనాన్ని మనం చదివినప్పుడు, the blessing of the Lord it maketh rich, and he addeth no sorrow with it. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. No sorrow will be there. ఏ విధమైన విషాదం ఉండదు ఇంకా. If it is you are craving for blessing and running after wealth, ఒకవేళ నువ్వు ఆశీర్వాదాల కొరకు ప్రాకులాడుతూ ఉండి ధనం వెంబడి నువ్వు పరిగెత్తుంటే, and you are using all the unscriptural means to earn the money, లేఖనానుసారం కానటువంటి పద్ధతులను ఉపయోగించి ఆ విధంగా నువ్వు డబ్బు సంపాదిస్తూ ఉండేటటువంటి పద్ధతులు ఆచరిస్తుంటే, that money cannot give you joy, it will give you sorrow. ఆ ధనము నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వదు కానీ అది నీకు విషాదాన్ని ఇస్తుంది. But the wealth, the riches that comes through the blessings of God, it will make you rich, and it will not add any sorrow to it. అయితే యెహోవా ఆశీర్వాదం నిన్నేం చేస్తంటే ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. అది నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది కానీ ఏ విధమైన విషాదాన్ని తీసుకొని రాదు. See the love of God. దేవుని యొక్క ప్రేమను చూడండి. Romans 8 chapter రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం and verse 30 says, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో, moreover whom he did predestinate, them he also called, and whom he called, them he also justified, whom he justified, them he also glorified. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. So the Lord bless you. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. And then the second part of that benediction, ఈ యొక్క ఆశీర్వచనంలో రెండో భాగం మనం చూస్తే, the Lord will keep you. యెహోవా నీకు సమాధానం కాపాడును. నిన్ను కాపాడును గాక. That is the second part of Numbers. ఆ సంఖ్యాకాండంలో ఇవ్వబడినటువంటి ఆ వాగ్దానంలో రెండో భాగం అది. What does it mean? ఏంటది? We are guarded with the omnipotent power. మనము సర్వశక్తివంతుడైనటువంటి దేవుని యొక్క శక్తి చేత మనము కాపాడబడి భద్రపరచబడుతూ What ఉన్నాం. a wonderful keeper he is. ఎంత అద్భుతంగా కాపాడేటటువంటి దేవుడు ఆయన. We are guarded every moment, every day. మనము ప్రతి క్షణము ప్రతి దినము మనం కాపాడబడుతున్నాం. So we need not be fearful. మనం ఏ విధంగా భయపడాల్సిన అవసరం We లేదు. need
need not be anxious or apprehensive. మనకి ఏం జరగబోతుందో అనేటటువంటి ఆందోళన అయోమయం మనకు అవసరం లేదు. He is the Lord and he is our keeper. ఆయనే మన ప్రభు, ఆయనే మనల్ని కాపాడువాడు. John 17:12 says like that. యోహాను సువార్త 17:12 ఈ విధంగా తెలియజేస్తుంది. In 1 Peter, మొదటి పేతురు 1st chapter, మొదటి అధ్యాయం 3 to 5, 3-5 వచనాలు. he is able and ready to keep us from sin. ఆయన మనల్ని పాపం నుంచి కాపాడడానికి ఆయన సమర్థుడు. ఆయన In Jude 1:24, యూదా మొదటి అధ్యాయం 24వ వచనంలో రాయబడింది, he will keep us from falling. మనల్ని తొట్టిల్లకుండా కాపాడేవాడు ఆయన. Not only stumbling, even from falling. పడిపోవడం నుంచి కూడా మనల్ని ఆయన కాపాడేటటువంటి వాడు ఆయన. And in Psalm 73:24, ఈ 73వ కీర్తన 24వ వచనం రాయబడింది, he will keep us safe until the end of our journey on the earth. మనం ఈ భూమి మీద జీవించేటటువంటి జీవిత యాత్ర చివరి వరకు ఆయన మనల్ని కాపాడి భద్రపరిచేవాడిగా ఉన్నాడు. If you want a true tonic in your life, నీ జీవితంలో నిజమైనటువంటి టానిక్ నీకు కావాలంటే read Psalm 121. 121వ కీర్తన చదవండి మీరు. That is the real and the best tonic. అది శ్రేష్టమైనటువంటి నిజమైనటువంటి ఔషధం లాంటిది. That అది speaks about the safety of those people who trust in God's protection. దేవుని యొక్క భద్రత మీద ఎవరైతే నమ్మకం ఇస్తారో వారికి దేవుడు ఇచ్చేటటువంటి భద్రత కాపుదలది. Then when we come to Numbers chapter 6, ఇప్పుడు సంఖ్యాకాండం 6వ అధ్యాయానికి మనం వస్తే, and then the third part of that benediction, ఆ యొక్క ఆశీర్వచనంలో 3వ భాగాన్ని మనం చూస్తే, the Lord lift up his countenance upon you. ఆయన ఏం చేస్తాడంటే ఆయన యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి That's all. తన సన్నిధిని ప్రకాశింపజేస్తాడు. We are privileged to be illuminated with celestial radiance. ఆ యొక్క సన్నిధితో మనం మన మీద పరలోక సంబంధమైనటువంటి ప్రకాశముతో మనం ప్రకాశింపజేయబడతాం. That is our privilege. అది మనకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత. అది Again you see the intimacy. మరొకసారి చూడండి ఆ యొక్క అత్యంత సమీపంగా సన్నిహితంగా ఉండే సంబంధం. Lord and you, very singularly he is telling. మరలా ఇంకొకసారి చూస్తే ఏకవచనంతో సంబోధిస్తున్నాడు, ప్రభువు నీవు. So this segment of the benediction is having two sides. ఈ యొక్క ఆశీర్వచనంలో 2 భాగాలు ఉంటున్నాయి, 2 వైపులు ఉంటున్నాయి. Firstly, మొట్టమొదటిగా that we have the smile of God resting upon us. ఆయన యొక్క నవ్వు మన మీద చిరునవ్వు మన మీద ఉండడం మనం చూస్తాము. God is not frowning or looking angrily at us. దేవుడు మన మీద ఎంతో కోపంతో ఆవేశంతో చూస్తున్నట్టుగా కాదు. He is showing his favor. ఆయన యొక్క దయని కరుణని మన మీద చూపిస్తూ He ఉన్నాడు. always hates our sin, but not how greatly he loves us. ఆయన మన పాపాన్ని అయితే ద్వేషిస్తాడు గాని ఎంతో గొప్పగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. See, we all know Jeremiah 31:3. ఇర్మియా గ్రంథం 31:3 మనకు తెలుసు. It is written like this. ఈ విధంగా రాయబడింది అక్కడ, The Lord hath appeared of old unto me, saying, Yea, I have loved thee with an everlasting love. Therefore with loving kindness have I drawn thee. చాలా కాలం క్రిందట యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. So in this particular portion of that is Lord lifting up his countenance upon us, యెహోవా సన్నిధి ప్రకాశింపజేస్తాడనేటటువంటి ఈ మాటలో మనం చూస్తే, not only we will be enjoying the celestial radiance, పరసంబంధమైనటువంటి ఆ యొక్క సన్నిధి ప్రకాశాన్ని మనం అనుభవించి ఆనందించడం మాత్రమే కాదు గాని, I told you two sides of this promise. ఈ వాగ్దానానికి 2 వైపులని నేను చెప్తూ వచ్చాను. One is, ఒకటేమో he loves us. ఆయన మనల్ని ప్రేమిస్తూ He ఉన్నాడు. will smile at us. ఆయన మనల్ని చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. When somebody smiles at us, what an encouragement. ఎవరైనా మనల్ని చూసి చిరునవ్వు నవ్వితే ఎంత గొప్ప ప్రోత్సాహం. Oh, we will be so much exhilarated, very happy. మనం ఎంతగానో ఎంతో ఆనందానికి సంతోషానికి గురవుతాం మనం. Secondly, రెండవది, it means that his beauty is reflected upon us. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన యొక్క రమ్యత మన మీద ప్రజ్వలింపజేస్తుందని. Why? ఎందుకు? We have no beauty of our own. మనకి సొంతంగా చూస్తే మనలో ఏ విధమైన అందం లేదు. But through our union with him, అయితే మనం ఆయనతో ఐక్యపరచబడడం ద్వారా we reflect his grace and we reflect his loveliness. ఆయన యొక్క కృపని ఆయన యొక్క ప్రేమని మనము బయలుపరుస్తాం. It happened in the life of Moses. మోషే జీవితంలో ఆ విధంగానే జరుగుతూ వచ్చింది. Exodus 34:29. ఈ నిర్గమకాండం 34:29లో. And it is happened in the life of Stephen also. స్టెఫను జీవితంలో కూడా అలానే జరుగుతూ In వచ్చింది. Acts 6:15. అపోస్తుల కార్యములు 6:15లో. Yeah, it is like the Savior himself, even Lord Jesus Christ, his face in Matthew 17:2. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్షకుడు ఆయన ముఖం కూడా ఆ విధంగానే ప్రకాశిస్తుంది. Yeah, on the Mount of Transfiguration. ఆ రూపాంతర కొండ మీద. So this should be true of all who love and belong to the Lord. ఎవరైతే యథార్థంగా ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయనకి చెందినవారో వారి జీవితాల్లో ఇది సత్యం. Psalm 90 verse 17. 90వ కీర్తన 17వ వచనం. So is your life pleasing to him? నీ జీవితం ఆయన్ని సంతోషపెట్టేదిగా ఉందా? Is your life reflecting his beauty? ఆయన యొక్క
అందాన్ని ప్రజ్వలింపజేసేదిగా నీ యొక్క ముఖముందా? We have to question ourselves this morning. ఈ ఉదయకాల సమయంలో మనమే ప్రశ్నించుకోవాలి. Not simply telling that I am a Christian, I am going on Sundays to the house of God. These are all good things, but these questions are to be answered. నేను క్రైస్తవుడిని, ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తాననేటటువంటి సమాధానమైనటువంటి మాత్రమే కాదు, కానీ ఈ ప్రశ్నలు మనం రోజు వేసుకోవాలా. Finally, చివరిగా we are filled with heavenly peace. మనము పరలోక సంబంధమైనటువంటి సమాధానంతో మనం నింపబడతాం. How this benediction is ending? ఏ విధంగా ఈ యొక్క ఆశీర్వచనం ముగించబడుతుంది? The Lord give you peace. ప్రభు యెహోవా మీకు సమాధానము కలుగజేయును గాక. Yeah, this is the verse for our meditation today. నేటి దినం మనం ధ్యానం కొరకైనటువంటి వచనం ఇది. This is the crowning blessing. ఇది ఎంతో కిరీటం పెట్టబడేటటువంటి ఆశీర్వాదం This లాంటిది. is the topmost blessing. ఎంతో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలకంతా శ్రేష్టమైన ఆశీర్వాదం. The Lord's gracious plan and provision for us all is that we should know His peace. దేవుడి యొక్క కృప కనికరం మనం ఏందంటే మనం తెలుసుకోవాల్సింది ఆయన యొక్క శాంతి సమాధానం మనకు What is the desire of God? ఏంటి దేవుడి కోరిక ఏంటి? His peace must flood in our hearts and in our minds. మన యొక్క మనసులోకి, మన యొక్క హృదయంలోనికి ఆయన యొక్క సమాధాన శాంతి వరద వలె పొంగి పొర్లి ప్రవహించాలని. Related verses I am telling. దానికి సంబంధించినటువంటి వచనాలు నేను చెప్తున్నాను. Later you can read. దాని తర్వాత మీరు చదవండి. Psalm 119, 165. 119వ కీర్తన 160వ వచనం, Isaiah 26:3. యెషయా 23:6, Philippians 4:7. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7, John 14:27. యోహాను సువార్త 14:27. I will read some of those verses for you. మీ కొరకు కొన్ని వచనాలు నేను చదువుతాను. Yeah, so Psalm 119, 165. 119వ కీర్తన 165వ వచనము, And thou will keep, great peace have they which love thy law, and nothing shall offend thee. 119, 165. 119వ కీర్తన 165వ వచనం, యెహోవా నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. Nothing shall offend them. ఏది కూడా అభ్యంతరపరచనే పరచదు వారికి. వారు తూలు తొట్టిల్లుట కారణమేమీ లేదు. Isaiah is writing in Isaiah 26. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఆయన రాస్తూ అంటాడు కదా, verse 3. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో, Thou will keep him in perfect peace whose mind is stayed on thee because he trusteth in thee. ఎవని మనసు నీ మీద ఆనుకొనును వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. Paul is writing in Philippians 4:7. పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన రాస్తూ అంటాడు, And the peace of God which passeth all understanding shall keep your hearts and minds through Christ Jesus. ఈ సమస్త జ్ఞానములకు మించినటువంటి క్రీస్తు సమాధానం మీ యొక్క హృదయములకు కాపలా ఉండును గాక. So from these verses ఈ వచనాల నుంచి we understand that this peace is a great peace. దీని నుంచి మనం అర్థం చేసుకునేటటువంటిది ఏంటంటే ఈ శాంతి, ఈ సమాధానం అనేది గొప్ప సమాధానం, And it గొప్ప is a సంతోషం. perfect peace. అది పరిపూర్ణమైనటువంటి సమాధానం. And it అది is a peace that passeth understanding. ఆ యొక్క గ్రాహ్యానికి మించినటువంటి సమాధానం. అది Oh, what a crowning blessing it is. ఎంతటి ఆ యొక్క కిరీటం పెట్టబడేటటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఇది. As his children obeying his commands, ఆయన పిల్లలుగా ఆయన యొక్క ఆజ్ఞలకు మనం లోబడి, may God help us to enjoy these blessings in our day-to-day life. ఈ ఆశీర్వాదాలని మన యొక్క అనుదిన జీవితంలో మనం అనుభవించి ఆనందించే వారిగా మనం ఉండాలి. Before I close, నేను ముగించడానికంటే ముందుగా it is my duty to warn you that so far if you have not become his child, నా యొక్క విధి ఏంటంటే మిమ్మల్ని హెచ్చరించడం, ఇప్పుడు వరకు ఒకవేళ మీరు ఇంకా తిరిగి జన్మించకుండా దేవుని బిడ్డ కాకుండా ఉంటే you cannot enjoy these blessings. ఈ ఆశీర్వాదాలు మీరు ఆనందించలేరు. How many wonderful blessings we talked about. ఎన్ని అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు గురించి మాట్లాడుతూ As I వచ్చాం. told you in the beginning, నేను ప్రారంభంలో చెప్తూ వచ్చిన these విధానంలో blessings are for his children only. ఈ ఆశీర్వాదాలు ఆయన పిల్లలకు మాత్రమే. Then దాని తర్వాత become a child of God by confessing your sins today. నీవు నీ పాపాలని ఒప్పుకోవడం ద్వారా ఈ రోజే నువ్వు ఆయన బిడ్డవైపోవచ్చు. Then you can enjoy these blessings. అప్పుడు నీవు ఆశీర్వాదాలను నువ్వు ఆనందించవచ్చు. How can you become his child? ఏ విధంగా ఆయన బిడ్డగా నువ్వు కాగలవు? John 1:12 is very clear. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం బహు స్పష్టంగా But రాయబడింది. as many as received him, to them gave he power to become the sons of God, even to them that believe on his name. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికనగా దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించనని రాయబడింది. By believing the word of God, దేవుని వాక్యమైందో నమ్మికించడం by ద్వారా, confessing your sins, నీ పాపాలను ఒప్పుకోవడం ద్వారా, this morning hour, ఈ ఉదయ కాలంలో may God help you also to become his child. నీవు కూడా ఆయన బిడ్డగా అవడానికి దేవుడు నీకు సహాయం చేయను Then గాక. God will start blessing you with these blessings. అప్పుడు దేవుడు ఈ ఆశీర్వాదాలతో నిన్ను ఆశీర్వదించడం నువ్వు చూస్తావు. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు our తండ్రి, gracious God, కృప కలిగిన మా దేవా, what a wonderful Aaronic benediction, oh Lord, thou hast asked Moses to tell Aaron.
ప్రభా ఎంత గొప్ప ఆ అహరోను యొక్క ఆశీర్వచనాన్ని నువ్వు మోషేకి చెప్పమని నువ్వు చెప్పావు ప్రభా. Oh Lord, it is your desire to bless your people. ప్రభా నీ ప్రజలు నువ్వు ఆశీర్వదించాలనేది నీ యొక్క కోరిక వాంఛ అయినందుకు నీకు Lord, వందనాలు. when we see the contents of the benediction, oh Lord, it thrills us. ప్రభా ఆశీర్వచనంలో ఉండేటటువంటి సంగతులు మేము చూసినప్పుడు మాకెంతో గగురుపాటు వస్తుంది. None of us are eligible for them. ప్రభా మాలో ఏ ఒక్కరు కూడా వాటికి అర్హులు కానే Oh, కాదు. you are telling the Lord bless you. ప్రభా నువ్వు చెప్తున్నావు కదా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. Not only the Lord bless you, but the Lord will keep you. యెహోవా నిన్ను ఆశీర్వదించును అని మాత్రమే కాక యెహోవా నిన్ను కాపాడును కాక అని Oh, చెప్తున్నావు. the Lord will make his shine, the Lord will lift up his countenance upon you. యెహోవా సన్నిధి నీ మీద ప్రకాశించునని నువ్వు Oh, చెప్తున్నావు the ప్రభా. Lord will give you peace. దేవుడు నీకు సమాధానం ఇస్తాడని చెప్తున్నావు. People are running here and there for peace, oh Lord. ప్రభా ఈ దినాన ప్రజలు ఇక్కడ అక్కడ శాంతి కొరకు పరుగులెడుతూ ఉన్నారు. It is freely available with you when we become your children. ప్రభా మేము నీ పిల్లలైనప్పుడు నీ దగ్గర అది ఉచితంగా నీ దగ్గర అందుబాటులో ఉంది. Our dear ones who are hearing this message, మా ప్రియులు ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో by వారు confessing their sins, వారి పాపాలు ఒప్పుకోవడం they ద్వారా may become your children and they also may enjoy these blessings. వారు నీ పిల్లలై నీవు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు వారు కూడా అనుభవించి ఆనందించేటట్లు చేయండి. Speak to us more and more. మాతో ఇంకా అధికంగా మీరు మాట్లాడండి Be with ప్రభా. us throughout this day. ఈ దినమంతట్లో మీరే మాతో ఉండండి ప్రభా. We do pray in the all blessing name of our Lord and Savior Jesus Christ. మేము ప్రభా అందరినీ ఆశీర్వదించేటటువంటి యేసు ప్రభు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.